లోతుగా ఆలోచించడమే సైన్సు. లోతుగా ఆలోచించకుండా కేవలం గుడ్డిగా అనుసరించడమే మతం. ఏది చేయాలి మనం, మతమా సైన్సా? మతాచారాల్లో కూడా సైన్సే ఉంది. దాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. గుడ్డి మతం అనేది హిందూ మతంలో ఉండదండి, ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు. గుడ్డి ఆచారాలు ఇందులో ఉండవండి. మనం ఆలోచించకే అవి గుడ్డి ఆచారాల కింద తయారయ్యాయి. ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, ఆకాశంలో వాయువు శూన్యం ఉంది కదా, ఇదంతా శూన్యమే కదా. ఇక్కడ కూర్చున్నారు మీరు, అక్కడ కూర్చున్నారు, ఈ మధ్యలో ఇంకా కూర్చోలేదు కదా. ఈ మధ్యలో శూన్యం ఉందా లేదా? శూన్యంలో వాయువు ఉందా లేదా? ఆకాశాద్ వాయువు, వాయువురగ్నికి. ఈ వాయువు ప్రసరించి కాసేపటికి చూడండి, తలుపులన్నీ మూసేశాక మీరు ఏసీ ఆపేస్తే ఇక్కడ ఇది వెచ్చబడుతుంది ఖచ్చితంగా. వాయువురగ్నికి వాయువు అగ్నిగా మారింది. అగ్నే రాపక, మనం ఒప్పుకోలేము ఈ మాటని. అగ్ని నుంచి నీరెలా పుడుతుందండి? నీరేమో అగ్నిని ఆర్పేస్తుంది కదా. అటువంటి అగ్ని నీటి నుంచి పుడుతుందా అంటాం, పొరపాటు మాట. అగ్ని నుంచి నీరు పుడుతుంది. మనకి నీటికి కెమిస్ట్రీలో ఉన్న పేరేమిటి? H2O అంటారు. అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు. ఈ రెండు కలిపితేనే కదా మీరు నీరు అని చెబుతున్నది. హైడ్రోజన్ ఎటువంటి వాయువు? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఎటువంటి వాయువు? మండడానికి సహకరించే వాయువు. మరి మిత్రమా, తనంత తాను మండిపోయే వాయువు 2 పాళ్ళు, మండడానికి సహకరించే వాయువు 1 పాలు కలిసి నీరు పుట్టింది అంటే మంట నుంచి నీరు పుట్టినట్టే కాదా? H2O అంటే ఏంటి? ఇది మనకి చెప్పేవాళ్ళు లేరు ఇవాళ. ఈ H2O అనేది ఎవడో గొట్టంగాడు, విదేశీగాడు ఎవడో కనిపెడతాడు. ఇక్కడ ఇప్పుడు గ్యాబ్రియల్ వాడు, బ్రెజిల్ వాడో కనిపెడతాడు. H2O బ్రెజిల్ కనిపెట్టాను, H2Oలు బ్రెజిల్ కనిపెట్టాను, భారతీయులు పిల్లల్ని కనిపెట్టిరి. ఆ బ్రెజిల్ గాడో గ్యాబ్రియల్ గాడో కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ అగ్నేరాపక అనేది ఉంది వేదంలో. నువ్వు చదవలేదు, నీకు తెలియదు, నా కర్మమ్మ, నాది దోషం ఉంది, నేను నీకు చెప్పలేదు. ఆ వేదాలు నేనే మూటగట్టుకుని నేనే చుట్టేసుకుని చదువుకుంటూ కూర్చున్నాను ఇక్కడ, ఎవరికి చెప్పకుండా. మా కర్మ కూడా అది, మేము చేసిన తప్పు కూడా అది. వాడు చదవద్దు, వీడు చదవద్దు అని వేషాలన్నీ వేసి ఎవరికి ఎవడో చదవకుండా చేసేది దాన్ని. అన్ని వర్గాలకి వాటిని అందేలా చేస్తే వీరు చేయకపోయిన పరిశోధన ఇంకొకరు చేసేవారు కదా. నాకు రాని చదువు నువ్వు చదివితే నువ్వు బాగుపడతావయ్యా, నేనెందుకు నీకు అందకుండా చేయాలి దాన్ని? ఇది దురహంకారమే. దీని వెనకాల అనేక అహంకారాలు పనిచేసాయి, అందకుండా చేశారు. దానివల్ల ఏమైంది? ఏముందో తెలియట్లే ఇవాళ. అగ్నేరాపక అంటే H2O కదా. సంస్కృతంలో చెబితే మతమా, ఇంగ్లీషులో చెబితే సైన్సా? అర్థం ఉందా మన మాటకి? మతము సైన్స్ అనేదాన్ని భాషను బట్టి నిర్ణయిస్తారా, భావాన్ని బట్టి నిర్ణయిస్తారా? ఐడియాని బట్టి మీరు నిర్ణయం చేస్తారా? భాషను బట్టి. సంస్కృతం భాష దాని మొత్తం హిందూ మతం, ఇంగ్లీషు భాష మొత్తం అంటే ఇంగ్లీషులో గుడ్డి నమ్మకాలు ఏం లేవా? ఇంగ్లీషు వాళ్ళు అంత గొప్పవాళ్ళ? 13వ తేదీని మొత్తం ఐరోపా ఖండం అంతా అశుభంగా భావిస్తారు. 13 అంకె వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. పిల్లలు ఎవరైనా 13వ తారీఖు పుడితే ఏడుస్తారు ఇంగ్లీషు వాళ్ళు. 13 అంటే వాళ్ళకి అంత సెంటిమెంట్. ఎందుకో తెలుసా? 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వచ్చింది, కొన్ని లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు. అప్పటి నుంచి 13 అంటే భయం పట్టుకుంది వాళ్ళకి. ఏమంటారు దీన్ని? గుడ్డి నమ్మకం అంటారా, మంచి నమ్మకం అంటారా? ప్లేగు వ్యాధి ఏమైనా అనుకుని 13వ శతాబ్దంలో వచ్చిందా? ఇంకెప్పుడు రాదా? మరి అదే మన సంస్కృతిలో త్రయోదశి గొప్ప తిథి. తృతీయనాం త్రయోదశి అంటాడు భగవద్గీతలో ప్రత్యేకంగా. మనకి త్రయోదశి గొప్పది కావడం ఏమిటి, వారికి 13 శని కావడం ఏమిటండి? మన నమ్మకం వారిది, వారి నమ్మకం వారిది, 2 నమ్మకాలే. నేనేం మనదాన్ని సమర్థించను. త్రయోదశి గొప్పది, ద్వాదశి చెడ్డది అనడం కూడా తప్పు. అన్ని తిథులు గొప్పవే, అన్ని నక్షత్రాలు గొప్పవే. ఈ పని మానేయండి. మంచి పని చేయడానికి ముహూర్తం అక్కర్లేదు, చెడ్డ పనికి ముహూర్తం చూసి ఉపయోగం లేదు. నువ్వు ముహూర్తం చూస్తే కుదరదు ఇక్కడ. అది పని చెడ్డ పని, దానికి ముహూర్తం చూడడం ఏంటి? పురోహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఒకరిని వేసేయాలనుకుంటానండి, మంచి ముహూర్తం పెట్టానంటే చచ్చిపోతాడు ఆయన. బాబు దీనికి ముహూర్తమా అని. చెడ్డ పనికి ముహూర్తం అవసరం లేదు. నువ్వు చేయదలుచుకున్నది మంచి పని, ముహూర్తం కోసం ఆగకూడదు. ముహూర్తం కోసం ఆగకూడదు. పెళ్ళి మంచి పనేనండి, కానీ ముహూర్తం కోసం ఆగుతాం, పర్వాలేదు. కానీ అన్ని మంచి పనులు, కొన్ని విపరీతమైన మంచి పనులు ఉంటే తప్పనిసరిగా వెంటనే చేయాల్సి వస్తుంది. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలి, మంచి పని అది. అంతేగాని అమృత ఘడియలు వచ్చాక ఆదుకుంటా రేపు వాడు చచ్చిపోతాడు ఈలోపు. నువ్వు మంచి పనే చేయదలుచుకుంటే ముహూర్తంతో అవసరమే లేదు, దానికోసం ఆగక్కల్లా. చెడ్డ పని చేయదలుచుకుంటే ముహూర్తం చూసి ఉపయోగం లేదు. వెరత ముహూర్తాలు చూడడం పనికిమాలిన వ్యవహారం, పక్కనట్టే. పెళ్లికి ముహూర్తాలు, ఒడుక్కు ముహూర్తాలు ఎందుకు పెడతారంటే మొహమాటం లేకుండా ఒక బ్రాహ్మణుడుగా, సిద్ధాంతం తెలిసిన వాడుగా చెబుతున్నా. ఆ కార్యక్రమం సక్రమం జరగడానికే ముహూర్తమా, ముహూర్త బలం వల్ల దంపతులు కలిసి ఉండరు, అనుమానం ఏం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. ముహూర్తం అంటే 48 నిమిషాలు, 2x24, 2 ఘడియల ముహూర్తం. 48 నిమిషాల్లోనే పెళ్లి క్రతువు ముగుస్తుంది. మీకు జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి తలంబ్రాలు అయ్యే వరకు, మంగళసూత్రం తలంబ్రాలు అయ్యే వరకు మీరు వాచీలు చూసుకోండి, ఇంచుమించుగా 45 నిమిషాలు ఉంటుంది ఆ క్రతువు. ఆ 48 నిమిషాలు ఈ దంపతులకు ఏమీ కాకుండా, మధ్యలో రకరకాల అవసరాలకు అనవసరంగా లేవకుండా, రెస్ట్ రూమ్ ఎక్కడైనా అడగకుండా, మధ్యలో కడుపు నొప్పిని పడుకోకుండా ఆ క్రతువు సరిగ్గా జరగడం కోసం ముహూర్తం పెడతారు.
అస్మిన్ సమయే నవానాం గ్రహాణం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు అంటారు. బాబు ఈ సమయంలో 9 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండునుగాక, నువ్వు పీట మించి లేకుండా కూర్చో అని చెబుతారంతే. అంతేగాని జీవితాంతం కాపురం చేయడానికి ఈ ముహూర్తం పనిచేయదు. అక్కడ నువ్వు నిర్ణయించుకోవలసిందే భార్యతో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో. ఈ ముహూర్త బలమే మొత్తం కాపాడుతుంది అనుకోవడం పొరపాటు. అలా ఎవరు ముహూర్తాలు పెట్టరు. ముహూర్తానికి ఉంది, దాని ప్రాధాన్యం దానికి ఉంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది.